హెచ్ఆర్ టీవీ 9 వార్తలకు స్వాగతం. ముందుగా హెచ్ఆర్ టీవీ 9 ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఘనంగా భద్రాద్రి రామనవమి కళ్యాణ మహోత్సవం. పామర్రులో వరకట్న వేధింపులకు యువతి బలి. రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న చాట్ల శిరీష. బొయ్యూరు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఘనంగా రాములవారి కళ్యాణం. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో వేద మంత్రోచ్చారాల నడుమ అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణాన్ని పండితులు నిర్వహించారు. సీతారాముల వారికి ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తూ భక్తులు పరవశించిపోయారు. భద్రాచలం వీధులన్నీ శ్రీరామనామ స్మరణలతో మారుమ్రోగాయి. ఆ విజువల్స్ మీకోసం. సౌభాగ్యప్రద దీక్షాయై మహాలక్ష్మ్యై సుమంగళం. లక్ష్మీ రమణ గోవింద గోవింద, జానకీ రమణ గోవింద గోవింద. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా. సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. శ్రీరామనవమిని పురస్కరించుకుని మండలంలోని కైతవరం చిన్నహర్జనవాడ రామాలయంలో శుక్రవారం శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీసేవ చైర్మన్ చల్లపల్లి అమరప్రసాద్ ఆర్థిక సహాయంతో వందలాది మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత స్వామివార్లకు నూతన పట్టు వస్త్రాలను అమరప్రసాద్ చేతుల మీదుగా సమర్పించారు. ఆయనను గ్రామస్తులు దుశ్శాలువలతో ఘనంగా సన్మానించారు. రామాలయ కమిటీ చైర్మన్ మద్దాల జగన్ దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. గురుస్వామి ఆకురాతి సూర్యప్రకాశరావు బృంద సభ్యులు బాబు, ముకుందరావు, రాంబాబు, నాగయ్య న్యూ టెక్నాలజీ ఆర్కెస్ట్రాతో భక్తి భజన పాటల కార్యక్రమాన్ని చేపట్టారు. అర్చక స్వామి శ్రీరామ్మూర్తి, మద్దాల కృష్ణారావు, పెద్దోడు తదితరులు పాల్గొన్నారు. అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతా మాంగళ్యదాపిర్మనానావిధపరిమళపుష్పపత్రాన్ని సమర్పయామి సమర్పయామి. పూజాంచ కరిష్యే. పెట్టండి. పసుపు రాసి కుంకుమ, వీటికి కూడా కొంచెం పసుపు పసుపు రాసి కుంకుమ పెట్టి అర్చన పువ్వులు వచ్చేయండి. ఓం హైం హ్రీం శ్రీం ఓం ప్రకృత్యన్మ వికృత్యన్మ విద్యాన్మ సర్వబోధ ప్రధానమ ప్రధానమ విభూత్యన్మ. ఇక్కడ 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 పసుపు కుంకుమ, అక్కడే పువ్వులు.
ఓం గాయత్రీ నమః ఓం సావిత్రి నమః సరస్వతి నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం ప్రకృత్య నమః వికృత్య నమః విద్యాయ నమః సర్వోపదేశప్రదాయ నమః శ్రద్ధాయ నమః వేవోత్స్య నమః స్వరూప్య నమః పరమాత్మికాయ నమః వాచే నమః పద్మాలయ నమః పద్మాయ నమః. మధురానగర్ ఇందిరా కాలనీలో కొలువై ఉన్న శ్రీరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గత 26 ఏళ్లుగా ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా 11 మంది దంపతుల సమక్షంలో శాస్త్రోక్తంగా శ్రీరాముల కళ్యాణం జరిగింది. గత 26 ఏళ్లుగా నిరంతరాయంగా జరుగుతున్న ఉత్సవాలు 11 మంది దంపతులచే ప్రత్యేక కళ్యాణ క్రతువు, వైకుంఠ ఏకాదశి మరియు శ్రీరామనవమి వేడుకల నిర్వహణ, భక్తుల భారీ రాక, ఆధ్యాత్మిక శోభ. ఈ ఆలయం ప్రతిష్ఠించి దాదాపు 26 సంవత్సరాలు పూర్తయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా 11 మంది దంపతులచే కళ్యాణ మహోత్సవం జరుపుతున్నారు. ఆలయ వ్యవస్థాపకులు దివంగత రామ్మోహన్ రావు ఈ ఆలయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించారు. ప్రస్తుతం వారి వారసులు శ్రీనివాసకృష్ణ ఆలయ కమిటీగా ఏర్పాటు ఎక్కడా లోటు లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నీతికి నిజాయితీకి మారుపేరైన ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ కలగాలి అని కోరుకుంటున్నాము. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ వేడుకతో మధురానగర్ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఆత్కూరి నాగరాజు, ఆత్కూరి శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, జయకృష్ణ, కిషోర్, యాబనేని రవికుమార్, దుర్గాప్రసాద్, పూజారి, అనంతచార్యులు, పలకలేటి సుబ్రహ్మణ్యం, కిషోర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పంతులు గారు అందరూ ఇచ్చారండి ఒకసారి గురుగారు. గురుభ్యో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభృత్యానగమ్యం వందే విష్ణుం భోభయనం సర్వలోకైకనాథం. మహాశైలరా, మన ఈ మధురానగర్లో ఇందిరాకాలంలో దాదాపు 26 సంవత్సరాలు అయింది ఈ యొక్క రామాలయం ప్రతిష్ఠించి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా వైభవపేతంగా ఏకాదశి అంటే 11 మంది దంపతులతో చక్కగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే ప్రతి కార్యక్రమం కూడా అంటే ముక్కోటి ఏకాదశి తర్వాత అలాగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం ఇవన్నీ కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. దీనికి ఆలయ కమిటీ ఒకటి ఉంది. దీనికి అంతగా ప్రధానం ఆయన కాలం చేశారు రామ్మోహన్ రావు గారిని. ఆయన ప్రతిష్ఠించాడు ఈ గుడిని. ఆ తర్వాత వాళ్ళ అన్నగారి కుమారుడైనటువంటి శ్రీనివాస్ గారు, కృష్ణ గారు వీళ్ళందరూ కూడా కమిటీగా ఏర్పడి దేవాలయం నడుపుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి లోటు లేకుండా చక్కటి కార్యక్రమం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఇది నాగరాజు రామాలయం ఇందిరాకాలనీ రామాలయం ధర్మకర్త గారు ఆత్మూరు రామోహన్ రావు, రామచంద్ర గారు, నాంచారమ్మ గారు. ఇది 29వ సంవత్సరం కళ్యాణం. 29 సంవత్సరాల మట్టి చేస్తాం. కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా భక్తుల సహకారాలతో కళ్యాణం జరిపిస్తారు. ప్రతి సంవత్సరం అందరూ సపోర్ట్గా ఉండి, కమిటీ సభ్యులు కానీ అందరూ భక్తులు కానీ అందరూ సపోర్ట్గా ఉండి చాలా గ్రాండ్గా ఆయనకి కావాల్సిన విధంగా చేసుకుంటున్నాం. సంవత్సరం ఇలాగే ఇంత ఆనందంగా ఇంత ఉత్సవంగా ముక్కోటి దగ్గర నుంచి రామయ్యకి ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా వరదాశ్రమం ఎలా జరుగుతుందో అదే విధంగా మేము చేసుకుంటాం. ప్లస్ ఏంటంటే దానికి సపోర్ట్గా భక్తులందరూ మాకు సపోర్ట్గా ఉండడం మూలంగా మా కమిటీ మెంబర్స్ కూడా అలాగే మాకు అందరికీ సపోర్ట్గా ఉండడం వలన మేము అలా గ్రాండ్గా చేసుకున్నాం. అది ప్లస్ అందరూ సహకారం. ఈరోజు శ్రీ పరాభవ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 10వ రోడ్డులో గల శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో అశేష భక్తజన సందోహం మధ్య వేద మంత్రాల ఘోషలో రామాయణ ప్రాశస్త్యం గురించి వ్యాఖ్యానం జరుగుతూ ఉండగా అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా జరిగింది. విశేషంగా 21 మంది దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ బొండా ఉమా భక్తితో ఉత్సవంలో పాల్గొన్నారు. కిక్కిరిసిన జనం యొక్క జై శ్రీరామ్ నినాదాలతో కళ్యాణం సుసంపన్నమైనది. ఆలయ ట్రస్ట్ సభ్యులు శ్రీ మనోహర్,
సాయిరెడ్డి శ్రీరామనవమి ఉత్సవాల ఆలయ విశిష్టతను గురించి వివరించారు. అనంతరం ఆలయ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన పసందైన బిందులో వేలాది మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం గ్రహించి ధన్యులయ్యారు. स्वामिन् सर्व जगन्नाथ यावतो पूजा अवसानकं तावत्त्वं प्रीति भावेन हरिद्रा बिम्बेऽस्मिन् सन्निधिं कुरु. అందరూ కూడా తమలపాకుని ఆ గ్లాసులో పెట్టేసుకుని ఒక్కొక్క పువ్వు తొడివి తీసి గణపతి ఇక్కడ పూజ చేస్తూ ఉండండి. గజాననం భూతగణాది సేవితంగా విధేజంబో ఫలసార భక్షణం ఉమా సుగం శాప వినాశకారకం నమామి. ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించిన ధర్మమూర్తి శ్రీరామచంద్ర ప్రభు తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా పుయ్యూరు కాపుల రామాలయం వద్ద మరియు కాటూరులోని శ్రీరామ మందిరం వద్ద ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించి శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు రాజేంద్ర ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామచంద్ర మూర్తి తండ్రి మాట జవదాటని కొడుకుగా ధర్మాన్ని 4 పాదాలపై నడిపించిన ధర్మమూర్తిగా మనందరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి అని, నేటి సమాజం శ్రీరామచంద్రమూర్తి చూపిన ధర్మ మార్గంలో నడుస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే మంత్రంతో జై శ్రీరామ్ అనే నినాదంతో ముందుకు వెళ్తూ అందరి దేవుళ్ళు చెప్పినట్లుగానే కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ని కుటుంబయ్యకి ఆలయ కమిటీ వారు కాటూరి గ్రామం తెలుగుదేశం పార్టీ పెద్దలు శాలువలు కప్పి సత్కరించడం జరిగింది. గంగూరు లారీ ఓనర్ అసోసియేషన్ ఇండియన్ ఆయిల్ బంక్ లో అర్ధరాత్రి యువకులు వీరంగం సృష్టించారు. పెద్ద ఓగిరాల గ్రామానికి చెందిన 3 యువకులు బంక్ లో పెట్రోల్ పోయించుకొని డబ్బులు అడిగిన సిబ్బందిపై దాడి చేశారు. మేనేజర్ ఎంత వారించినా వినకుండా బంకులోని అద్దాలు ధ్వంసం చేస్తూ నానా బీభత్సం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 3 యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మాజీ కేంద్ర మంత్రి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలి అని మెగాస్టార్ అభిమాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బలజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ విజయవాడ కనకదుర్గమ్మ మెట్ల ద్వారా పొర్లు దండాలతో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వర్ రాయల్ మాట్లాడుతూ మెగాస్టార్ అభిమానులకు రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు మరియు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని అన్నారు.
కొద్ది రోజుల క్రితం షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తేజ్ కు కంటిపై చిన్న గాయం అవ్వడం, రామ్ చరణ్ తేజ్ కి గాయం తొందరగా నయం అవ్వాలి అని అమ్మవారి మెట్ల ద్వారా పొర్లు దండలతో అమ్మవారిని వేడుకోవడం జరిగింది అని అన్నారు. సీతారామ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మెగా ఫ్యామిలీపై ఉండాలి అని త్వరలో తిరుపతి నుండి అయోధ్య వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తానన్నారు. మెగాస్టార్ చిరంజీవికి త్వరలో భారతరత్న అవార్డు ఇవ్వాలి అని, రానున్న రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి అవ్వాలి అని నా కోరిక అని అన్నారు. ఏవి గారు అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా మేము అభిమానించే మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు శ్రీ రామ్ చరణ్ తేజ్కి జన్మదిన శుభాకాంక్షలు. మొన్ననే దెబ్బ తగిలింది కంటికాడ. అమ్మవారి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని, అమ్మవారికి మెట్ల మార్గంలో పొలిదండాలు తేలుతూ రామ్ చరణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను. అదేవిధంగా సీతారామ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా మెగా ఫ్యామిలీకి అందరికి ఉండాలని, త్వరలో నేను చేపట్టబోయే కార్యక్రమం అయోధ్య యాత్ర. తిరుపతి నుంచి అయోధ్యకి సైకిల్ యాత్రలో బయలుదేరుతున్నాను. అన్నయ్యకు భారతరత్న అవార్డు రావాలని, రాబోయే రోజుల్లో కూడా నాకు అన్నయ్య రాష్ట్రపతి అవ్వాలని కూడా నా కోరిక ఉంది. ఈ రెండు నా కోరిక. అన్నయ్యకి నేను భారతరత్న రావాలని, రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. స్థానిక కాంప్ల రామాలయం సెంటర్ లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బోడే వెంకట్రామ్, మాజీ ఎమ్మెల్సీ వైబీవి రాజేంద్ర ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని, బుయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు, బుయ్యూరు ఏఎంసీ చైర్మన్ కొండ ప్రవీణ్. స్థానిక కాపుల రామాలయంలో అతిథులతో పూజా కార్యక్రమాలు నిర్వహించి శాలువాలతో సత్కరించిన రామాలయం కమిటీ సభ్యులు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 10,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని కాపుల రామాలయం కమిటీ చైర్మన్ కూనపురెడ్డి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ తుంగల పెదరత్తయ్య, కమిటీ సభ్యులు కూనపురెడ్డి, ఓంకార్, సుంకర అయ్యప్ప, తుంగల బాబ్జీ, కమిరిశెట్టి సాయి, తుమ్మలగుంట పున్నయ్య, గంటా పుల్లేశ్వరరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పామరులో వరకట్న వేధింపులకు ఓ యువతి బలైపోయింది. రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న చాట్ల శిరీష కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. సుమారు 10 నెలల క్రితం పామర్రకు చెందిన బాబాసాహెబ్ చాట్లవాణిపురానికి చెందిన చాట్ల శిరీష ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా సక్రమంగా ఆటోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న భర్త బాబాసాహెబ్ ఈ విషయంపై భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతున్నారు. శిరీష తండ్రి చాట్ల చిన్న అర్జున్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. సెక్షన్ 304B SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు పామర్రు పోలీసులు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్న గన్నవరం DSP శ్రీనివాస్.
కృష్ణా జిల్లా ఉయ్యూరు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో గల పంచ పట్టాభిరామ స్వామి వారికి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, విష్ణాలయం చైర్మన్ భాస్కర్ రావు దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. వెంకట ప్రగడ వీరాంజనేయులు దంపతులు కూడా పాల్గొన్నారు. వచ్చామ్మా మళ్ళీ పెడుతున్నాను రండమ్మా. సీను ఈ వడపప్పు అంటే ఇవ్వమ్మా, ఇట్రామ్మా. ఇక్కడ ఉంది రా సాతి, నువ్వు పెట్టే వాళ్ళకి లేతే వాటిలో పెట్టే.